ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 41 నుంచి 44 వరకు. అందుకు మీరు, మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేద్దామని నాతో ఉత్తరం ఇచ్చి, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా, యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పెను. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మును తరిమి హోర్మా వరకు సేయీరులో మిమ్మును హతము చేసిరి. చేతులెత్తి ప్రభుకు మంచి స్తోత్రం చెప్పండి. ఇక అందరూ హాయిగా నా వైపు చూడండి. 15 నిమిషాల వాక్యం ముగించేద్దాం. ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత పోరాడుతున్నా నీకు జయం రావట్లేదు కదా. ప్రభు మాట్లాడారు ఈ పూట. మీ సంఘం వాళ్ళు ఎంత ప్రయాసపడిపోతున్నారో, ఎంత పోరాడుతున్నారో, అయినా వారికి జయము రావట్లేదు. ఎంతగా పోరాడుతున్నా సరైన సక్సెస్ రావట్లేదు. ఏంటి అనిపిస్తుందా నీకేమన్నా? అందుకే ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు కూడా పోరాడారు, శక్తికి మించిన పోరాటం చేశారు, కానీ వారు ఓడిపోయారు. మన సంఘస్థులు కూడా చాలా వరకు పోరాడుతున్నారు, శక్తికి మించిన పోరాటమే చేస్తున్నారు. సమస్యలను అవరోధించటానికి, ఎదురెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చేసి విఫలమైపోతున్నారు, ఓటమి పాలైపోతున్నారు. గెలుపు లేక, జయము లేక, జయ పతాకం లేక పోరాడి కష్టపడి చివరికి ఓటం కలుగుతుంటే అధైర్యం వచ్చేసి పోరాడి అలిసిపోతున్న జనమా, దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రే. ఓటమే కలుగుతుంది, అపజయమే కలుగుతుంది. కన్నీరు కారుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, పోరాడుతున్నావు. మిట్ట మధ్యాహ్నమని, అర్ధరాత్రులని, వేకు జవరని ప్రార్థనల మీద ప్రార్థనలు చేస్తూ, పోరాటాల మీద పోరాటాలు చేస్తూ, ఆయాసాలు పడిపోయి, ప్రయాసాలు పడిపోయి, చివరికి జయము లేక, చివరికి గెలుపు లేక, చివరికి బహుమానం లేక, చివరికి సమాధానం లేక సొమ్మసిల్లిపోయిన ఎదురొచ్చి కూర్చున్నవి రాత్రి. నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు నీకు ఓటమి కలుగుతుంది? ఎందుకు నీకు అపజయం కలుగుతుంది? నువ్వెంత కష్టపడినా, నువ్వెంత పోరాడినా, నువ్వెంత ప్రయాసపడినా ఎందుకు నీకు ఓటమి పాలైపోతున్నావు? ఇక్కడ సరిగ్గా మోషే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎంత పోరాడారో, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, మీరు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోతున్నారు తెలుసా? ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కన్నీరు కారుస్తున్నా ఓడిపోతున్నావు. కారణం ఏంటంటే 41వ వచనంలో చివరి లైన్ చదవండి. అక్కడ 41లో చివరి లైన్లో ఉంది, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచన చేయక ఆ మన్యమునకు పోగా. చాలా మోషే అంటున్నాడు, నా వైపు చూడండి. మీరెందుకు ఓడిపోయారు తెలుసా? మీకెందుకు అపజయం వచ్చింది తెలుసా? ఇంత పోరాడినా, ఇంత కష్టపడినా, ఇంత డబ్బులు పెట్టినా ఎందుకు ఓడిపోయారు తెలుసా? మీరందరూ ఆయుధాలు మాత్రం బాగానే కట్టుకున్నారు, కానీ ఆలోచన బొత్తిగా లేదురా మీకు అన్నాడు. ఆయుధాలుంటే చెలరేగిపోయే వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. ఈరోజు మాకెందుకు ఆయుధం ఉంది, కత్తి ఉంది, ఖడ్గం ఉంది, డాల్ ఉంది, డమరకం ఉంది అనుకుంటా రోడ్లు ఎక్కేశారు అనుకోండి, ఏం జరిగింది తెలుసా? ఓడిపోతారు. ఆలోచన ఉండాలి. యుద్ధం చేసేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా పోరాటం చేసేటప్పుడు, అపవాదితో పోరాడేటప్పుడు ఆలోచన ఉండాలి. చాలా అవసరం అది. ఆలోచన లేకుండా ఏదో కత్తి పట్టుకొని సానలేని కత్తి, అది ముదురు కత్తి, తెగదు, పాడు తెగదు. అది ఆ కత్తులు పట్టుకొని చెలరైపోయి నాకు ఆయుధాలు ఉన్నాయి, ఇంకేంటి నాకు వరాలు వచ్చేసినాయి. ఆలోచన ఉండాలి. ఎన్ని ఆయుధాలు ఉంటే కాదు అక్కడ మ్యాటర్. ఆలోచన చాలా ప్రాముఖ్యమండి. నీ గెలుపుకి ఆలోచన చాలా సహాయపడుతుంది. ఆయుధాలు ఉంటే చాలా ఆలోచన వద్దా? బొత్తిగా ఆలోచించవా? ఆయుధాలు పట్టుకొని చలామణి అయిపోతావా? రోడ్లు ఎక్కేస్తావా? ఓడిపోతున్నావు, అపజయం కలుగుతుంది, ఓటం పాలైపోతున్నావు. సరైన ఆలోచనతో పోరాట్లా, సరైన ఆలోచన తీసుకోవట్లా, సరైన ఆలోచన అడుగు పెట్టట్లా. అసలు ఆలోచనే లేదు మనకి. ఆయుధాలు ఉన్నాయి చాలు.
ఆయుధాల వల్ల ఏం కాదండి. ఎన్ని ఆయుధాలున్నా, ఎన్ని కత్తున్నా, శత్రువును చంపగలిగిన, తెగ నరకగలిగిన గొప్ప గొప్ప ఆయుధాలు నీ చేతిలో ఉన్నా ఆలోచన లేకపోతే ఓడిపోతావు. గొప్పగా ప్రార్థన చేయొచ్చు నువ్వు. దైవజనుడి కంటే మంచి మంచి పదాలు పెట్టి ప్రార్థన చేయగలవేమో, ఆలోచన లేకపోతే ఓడిపోతావు. ఉపవాసాలు ఉండగలవేమో, ఆలోచన లేకపోతే ఓడిపోతావు. బైబిల్ బాగా చదవగలవేమో, ఆలోచన లేకపోతే ఓడిపోతావు. ఎన్ని ఆయుధాలున్నా ఏం కావాలి మనకి? ఆలోచన. అది లేకపోతే ఓడిపోతావు. అదే చెప్తున్నాడు ఆయన, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక. హలో, ఆయుధాలు నడుము కట్టుకున్నావు కానీ ఆలోచన లేక వెళ్తావేంట్రా యుద్ధానికి? ఆలోచన లేకపోతే ఎట్లాగునా? పోరాటం బాగానే చేస్తున్నావు, బాగానే ఉంది, వ్యవహారం కష్టపడుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆలోచనేదే. ఆయుధాలన్నీ బాగా పుష్కలంగా ఉన్నాయి. ఎవడు దగ్గర ఉండవు ఆయుధాలు, ఎవడు అలా ప్రార్థన చేయలేడు, ఎవడు అలా ఉపవాసాలు ఉండలేడు. భలే ఉన్నాయి ఆయుధాలు నీ చేతిలో. ఆలోచన బొత్తిగా లేకపోవటం వల్లే నీకు ఇంకా సమాధానం రావట్లేదు, నువ్వు ఇంకా గెలవట్లేదు, ఇంకా ఓటం పాలైపోతున్నావు, ఇంకా అపజయ పాలైపోతున్నావు. నీ కష్టమంతా నేల పాలైపోతుంది, కన్నీరు పాలైపోతుంది. ఆలోచిస్తున్నావా? నీ ఓటమికి కారణం ఆలోచనేనని, ఆలోచన లేకపోవటమేనని. నువ్వెందుకు ఓడిపోతున్నావో ఈ రాత్రి గమనిస్తున్నావా? ఆర్థిక రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, ఆత్మీయ రంగంలో కానీ, భౌతిక రంగంలో కానీ ఎందుకు నువ్వు ఓడిపోవాల్సి వస్తుందంటే, ఎందుకు నువ్వు ఓడిపోతున్నావంటే దేనిలోనైనా కావచ్చుగాక. నువ్వెందుకు ఓడిపోతున్నావో తెలుసా? ఆలోచన లేకపోవటం వలనే అని రాత్రి నీకు అర్థమైపోవాలి. రాత్రి ఆలోచించాలి. ఆలోచన లేకుండా చేసేస్తున్నానా? ఆలోచన లేకుండా పోరాడుతున్నానా? ఆలోచన లేకుండా యుద్ధం చేసేస్తున్నానా? ఆలోచన లేకుండా ఒక పని ఇంప్లిమెంట్ చేసేస్తున్నానా? ఆలోచన లేకుండా ఏదన్నా దాంట్లో నేను అడుగు పెట్టేస్తున్నాను. అవును, అందుకే ఓడిపోతున్నావు. అందుకే నీ కన్నీరుకి ఈ రోజు కూడా సమాధానం రావట్లా. ఆలోచన లేదండి బొత్తిగా. ఒకసారి చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 12 నుంచి 17 వరకు హాయిగా చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు అహస్యేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను: యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించిడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరునున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పిల్ల నత్తి సరిపోనుగాక, భయం పోవునుగాక. దేవునికి స్తోత్రం. అక్కడ యెహోషాపాతు రాజుగారు ప్రార్థన, అయ్యా మా వల్ల కాదే. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా యుద్ధం చేయటం మా వల్ల కాదు, వాళ్ళేమో పురుగుల్లాగా మిడతల్లాగా ఉన్నారయ్యా, మాకు శక్తిని ఇవ్వాలి, నువ్వే బలం ఇవ్వాలి, నువ్వే అధికారం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. పోరాటం చేయాలి ఇప్పుడు యెహోషాపాతును తన ప్రజలు, శత్రువుల మీద విజయం పొందుకోవాలి. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నేను పోరాటానికి వెళ్తున్నా, నేను యుద్ధానికి వెళ్తున్నా, నువ్వు సహాయం చేయాలి, నువ్వే మార్గాలు తెరవాలంటే ఇతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యెహోషువ లేవీయుడగు యహాజీ మీద దేవుని ఆత్మ దిగొచ్చేసింది. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడండి.
అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడండి ఆ మధ్యలో. ఆయన మీదకి యహజీయేలు దేవుని ఆత్మ వచ్చి ఏం చెప్పిందో తెలుసా? యెహోషాపాతు రాజా, మీరు భయపడొద్దు, మీరు బెదరొద్దు, రేపు వెళ్ళండి యుద్ధానికి, ఈ మార్గం గుండా వెళ్ళండి, ఈ తోమ గుండా వెళ్ళండి, అగో ఆ గొంతు నుండి వెళ్ళండి అని సజెషన్ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా వల్ల కాదయ్యా, మీ యుద్ధం చేయలేమయ్యా, నువ్వే సహాయం చేయాలయ్యా, మరి ఎలా చేస్తావు మాకు తెలియదయ్యా అని యెహోషాపాతు ప్రార్థన చేస్తుంటే, అతని రాజ్యంలో ఉన్నవారు ఆ యుద్ధ శూరులు ప్రార్థనలు చేస్తుంటే, ఇదిగో ఒక ప్రవక్త మీదకి దేవుని ఆత్మ దిగివచ్చి, ఒక దైవ జనుడి మీదకి దేవుని ఆత్మ దిగివచ్చి, యెహోషాపాతు రాజా, మీరు భయపడొద్దు, మీరు జనకొద్దు, మీరు వనకొద్దు, రేపు మీరు యుద్ధానికి వెళ్ళండి, పలానా మార్గం గుండా వెళ్ళండి, పలానా ఊర్లో నుంచి వెళ్ళండి, పలానా గొంతులోంచి వెళ్ళండి అని చెప్పాడు. నేను అంటాను, పోరాడాలి అంటే, యుద్ధం చేయాలి అంటే దేవుని ఆలోచన చాలా అవసరం ప్రియదైవ జనమా. అక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడయ్యా, నేను పోరాడతానయ్యా, నేను యుద్ధం చేస్తాను, కానీ నా వల్ల కాదు, జయం ఇచ్చేది మీరు, మాలో ఉండి మీరు పని చేయండి, మా తరపున మీరు యుద్ధం చేయండి అని ప్రార్థన చేస్తుంటే ఒక దైవజనుడి మీదకి ఆత్మ దిగివచ్చి ఏ రూట్లో వెళ్ళాలో కూడా చెప్పాడండి దేవుడు. ఓ పెద్ద ఆయుధాలు కట్టేసుకుని రోడ్లు ఎక్కేయడం కాదు, ఆ సమస్యను ఎలా ఫేస్ చేయాలి, ఏ రూట్లో నుంచి వెళ్ళాలి, ఏ తోవలో నుంచి వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి, ఈ సమస్య ఎవరిని పట్టుకుంటే వదిలిద్ది, ఎవరితో మాట్లాడితే వదిలిద్ది, ఏ రూట్లో నుంచి వెళ్ళాలి, ఏ దారిలో నుంచి వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచన తీసుకుని మనం పోరాటం సాగించాలి. ఆలోచన లేకుండా ఏ రూట్లో వెళ్ళాలో, ఎవరిని పట్టుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎటుకుండా వెళ్ళాలో దేవుడు మాట్లాడకుండా, దేవుడు ఆలోచన ఇవ్వకుండా, ఆయుధాలు నాకు ఉన్నాయి, ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, నేను ఎరగబడిపోతా, నేను చెలరేగిపోతానంటే ఓటమే. ఆలోచన అడగండి, నీ ఆలోచన నాకు కావాలి. మనిషి అన్నాక యుద్ధాలు లేకుండా, పోరాటాలు లేకుండా ఏ మానవుడికి ఉండదండి. ప్రతిరోజు మనం పోరాడాల్సిందే, ప్రతిరోజు మనం యుద్ధం చేయాల్సిందే. కానీ ఆ పోరాడవలసిన మనము, యుద్ధం చేయాల్సిన మనకి ఏం కావాలా? ఈ ఆలోచన ఎవరు చెప్తారు? దేవుడు. ఎవరి ద్వారా? అది మా మాట వినరు కదా మీరు, అదే వచ్చేసింది గోల. మా మాట వింటే ఎట్టెందుకుంటారు? దైవజనుడు ద్వారా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు వచ్చి బాగానే అడుగుతావు, అయ్యగారు ఏంటి నేను చెప్పింది ఒక్కటి చెయ్యవు, నా మాటలు వేస్ట్, నేను నిలబడి నా కాళ్ళు నొప్పులు, ఏదో ఊరకని వచ్చేస్తాను నా మీద ప్రేమ ఉన్నట్టుగా, అంతే, ఏమి చెయ్యవు అక్కడ సీను. చేస్తే ఎప్పుడో గెలిచేదానివి, దేవునికి స్తోత్రం. చెప్పింది చెప్పినట్టుగా పూచ తొప్ప తీయకూడదు. ఎప్పుడు యుద్ధంలో విన్న ఒక పతాకం పట్టుకొని నన్ను కూడా పట్టుకుని ఎగరేసేదానివి, అయ్యగారు పాస్ అయిపోయాం మనమని. పద్దాకలు ఓడిపోవటమే. ఎందుకంటే దేవుడిచ్చిన ఆలోచన నువ్వు తీసుకోవట్లేదు. అయ్యా మరి రేపు ఇట్లా చెయ్యాలయ్యా, మరి ఇట్లా వెళ్ళాలి, ఇట్లా ఈఎంఐలు కట్టుకోవాలి, లేదు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు నాకు. దేవుడు ఒక ఆలోచన ఇస్తారమ్మా, ఇలా చెయ్యమ్మా, ఇలా చేయొచ్చు, అలా చెయ్యు, పీకల దాకా వచ్చేద్ది సమస్య. అప్పుడో పడుకొట్టేసుకుంటూ కుదరదు. యుద్ధములో ఈ రోజు నుంచి నువ్వు గెలవాలంటే, విజయం మనం సంపాదించుకోవాలంటే, పోరాటంలో నువ్వే టాప్ రేంజ్లో ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయుధాలే కాదు, మంచిగా ప్రార్థించడమే కాదు, ఉపవాసమే కాదు, ఏడవటమే కాదు, ఆలోచన ఉండాలి. దేవుని ఆలోచన. అది మళ్ళీ ఎవడ ఆలోచన పడితే ఆడ ఆలోచన, దేవుని ఆలోచన. నువ్వు ఒక షాప్ పెట్టుకోవాలి, నువ్వు ఒక కొట్టు పెట్టుకోవాలి, నువ్వు ఒక బట్టల వ్యాపారం పెట్టుకోవాలి, లేదంటే నువ్వు ఒక లోన్ తీసుకోవాలి, ఏదో తిప్పలు ఏదో పడ్డు, నీ తిప్పలు నువ్వు పడు. ఆ తిప్పలు పడేటప్పుడు దేవుడు ఆలోచన కావాలి. దేవుడు ఆలోచన లేదా నీ తిప్పలు తుప్పలైపోతాయి. చూసుకోక తిప్పలు పడుతున్నావు, కష్టపడుతున్నావు, మరి ఏదో ఒకటి రావాలి కదమ్మా. ఏమీ లేదు. ఈ పూట మన చర్చ్ సంఘ విశ్వాసులందరూ దేవుని ఆలోచన చేత ప్రతి పోరాటాన్ని మీరు గెలవాలి, దేవుని ఆలోచన చేత ప్రతి యుద్ధాన్ని మీరు గెలవాలి. ఇన్ని రోజులు యుద్ధంలో ఊడిపోతున్నావంటే, ఇన్ని రోజులు పోరాటంలో అపజయం కలుగుతుంటే అర్థం ఏంటి? దేవుని ఆలోచన గట్టిగా చెప్పరే, దేవుని ఆలోచన లేదు అక్కడ. అందుకే అటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఈ పూట మనమే గెలవాలి. ఆర్థిక రంగంలో నువ్వే గెలవాలి, ఆధ్యాత్మిక రంగంలో నువ్వే గెలవాలి, భౌతిక రంగంలోనే గెలవాలి, ఆత్మీయ రంగంలో గెలవాలి, విశ్వాస రంగంలో గెలవాలి. అన్ని రంగాల్లో మనమే గెలవాలంటే ఆమేనంటే కుదరదు. ఎవడది? అది 2వ దినవృత్తాంతములు
అదే 24-25 చదివేసేయండి. ఏం జరిగిందో చూడండి అక్కడ. దేవుని ఆలోచనతో వెళ్ళారండి యుద్ధానికి. ఏం జరిగింది? ఎప్సిబా? యూదా ఏం జరిగింది ఎప్సిబా? యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండి అబ్బో, దేవునికి మహిమ కలుగును గాక. శత్రువులందరూ రెగ్గల్లాగా రాలిపోయారు. యుద్ధం గెలిచారు యెహోషాపాతు వాళ్ళు. యుద్ధం గెలిచారు అక్కడ, పోరాటం గెలిచారు అక్కడ. శత్రువులందరూ శవాలై పడిపోయారట. అది దేవుని ఆలోచన తీసుకుని ఏ పనైనా మొదలు పెడితే, దేవుని ఆలోచన తీసుకుని ఏ యుద్ధం అన్న చేయగలిగితే, దేవుని ఆలోచన తీసుకుని ఏ పోరాటం అయినా చేయగలిగితే ఖచ్చితంగా విజయ పతాకం నీ చేతిలోకి వస్తుంది. ఖచ్చితంగా విజయ డమరుకములను కొట్టగలవు. ఖచ్చితంగా ఇక ఓటమి మన జీవితంలో దాపరించదు. నిలువెత్తు జయమే జయమే జయమే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మొదటిది ఏంటిది? నువ్వు యుద్ధంలో ఓడిపోవడానికి కారణం, పోరాటంలో ఓడిపోవడానికి కారణం, ఆర్థిక రంగాల్లో, ఆధ్యాత్మిక రంగాల్లో, భౌతిక రంగాల్లో, అసలు అన్ని విషయాల్లో ఓడిపోవడానికి కారణం ఏంటమ్మా? ఫస్ట్ కారణం దేవుని ఆలోచన తీసుకోకపోవటం వలన. రెండోది చెప్తున్నా చూడండి, 42వ వచనం, ద్వితీయోపదేశకాండం 1:42. మళ్ళీ అక్కడే ఉండిపోతారే, వెనక్కి వచ్చేయండి మళ్ళీ. ద్వితీయోపదేశకాండం 1:42 ఏమంటున్నాడు మోషే వాళ్ళతో? యెహోవా నాతో ఇట్లా నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక. వెళ్ళమంటున్నావు ఏంటమ్మాయి? మరి అప్పుడు వెళ్ళొద్దని చెప్పు మైకులో. యుద్ధమునకు వెళ్ళొద్దు. యుద్ధమునకు పోవుడి అని ఉంది. యుద్ధమునకు పోకుడి అంటలా, నువ్వు పోవుడి అన్నట్టుంది. యుద్ధమునకు పోకుడి. నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. నేను మీ మధ్య ఉండను గనుక. నోట్ దిస్ పాయింట్. ఎందుకు ఓడిపోతున్నావు పోరాటంలో? ఆర్థిక రంగాల్లో, ఆధ్యాత్మిక రంగాల్లో, భౌతిక రంగాల్లో, ఆత్మీయ రంగంలో ఎందుకు ఓటమి కలుగుతుంది, ఎందుకు అపజయం కలుగుతుందంటే దేవుడు నీతో లేకపోవటం వల్ల. అంతే. యేసు ప్రభు లేకపోతే గెలుస్తావా ఓడిపోతావా? నీ భ్రమ, నీ కలొచ్చేద్ది యేసు ప్రభు ఉన్నట్టు. ఉత్తిదే కలొచ్చేత్తం, దర్శనొచ్చేత్తం కాదు. యేసు ప్రభు ఉంటే ప్రతి రంగంలో గెలుపు మందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చెప్తున్నాడు మోషే, రే నేను వెళ్ళొద్దని చెప్పాను కదరా, దేవుడు మీతో లేడని చెప్పాను కదా. వెళ్ళిపోయారు సోది, మొత్తం కొలాప్స్. ఒక్కడ గెలవల, ఓడిపోయి దిగాలుగా వచ్చారు వెనక్కి. మోషే చెప్తున్నాడు, యేసుప్రభు మీతో లేడు, వెళ్ళబాకండి యుద్ధానికి, ఆపేసాను పోరాటాలు. అట్టగా చెప్తారులే పాస్టర్లో, మా పని మాదే. విఫలం అయిపోద్ది సీను. దేవుడు లేకపోతే పోరాటాల్లో ఓడిపోతావు, దేవుడు లేకపోతే యుద్ధాల్లో ఓడిపోతావు, దేవుడు లేకపోతే ఆర్థిక రంగాల్లో ఓడిపోతావు, దేవుడు లేకపోతే భౌతిక రంగాల్లో ఓడిపోతావు, దేవుడు లేకపోతే ఆధ్యాత్మిక రంగాల్లో, ఆత్మీయ రంగాల్లో ఓడిపోతావు. దేవుడు లేకుండా ఏ పని చేసినా, దేవుడు లేకుండా ఏ పని తలపెట్టినా, దేవుడు లేకుండా ఏ కార్యక్రమాలు చేసినా విఫలమైపోతారు, ఓడిపోతారు. అందుకే ఓటమి పాలైపోతున్నారు. యేసు ప్రభు లేకుండానే, దేవుడు లేకుండానే అనేకమైన యుద్ధాలు చేసేస్తున్నావు, అనేకమైన పోరాటాలు అన్నీ. మరి సమస్యలన్నీ నీకే ఉన్నాయి. మరి ఏం చేద్దాం? సమస్యలన్నీ నీయే. విజయవాడలో అన్నీ నీకే ఉన్నాయి. నిజమే, ఉత్తి మాటలు కాదు. ఊర్లో ఉన్న సమస్యలన్నీ నీ అయిపోతే అవన్నీ పోరాడుకుంటా నీ సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో, దేవుడు లేకుండా నీకు నువ్వే ఫేస్ చేసేసుకో, నీకు నువ్వే వెళ్ళిపోయి, నీకు నువ్వే మాట్లాడేసుకొని, దేవుడు లేకుండా ఏం సాధిద్దామని ఓడిపోతున్నావు. ఓటమి కలుగుతుంది, అపజయం కలుగుతుంది. హలో, దేవుడు లేకుండా ఏ పోరాటం జరగకూడదు, దేవుడు లేకుండా ఏ యుద్ధం జరగకూడదు, దేవుడు లేకుండా ఏ పని చేయకూడదు. లేకపోతే ఏమైపోద్ది? ఓడిపోతావు. యేసుప్రభు లేకుండా ఓడిపోనివ్వడు యేసయ్య. ఎన్ని మెలికలు తిరిగిన కుదరదు. ఓటమి తప్పని బాపడతావు. యేసుప్రభు లేకపోతే ఓడిపోనివ్వడు అంటే కుదరదు. దైవజనుడు వద్దన్నాడు. దైవజనుడు వద్దమ్మా, ఎందుకు రిస్క్ అంటే, ఒక ఓడిపోనివ్వడు ఈ సైతాన్ మొహంది మూర్ఖించి వెళ్ళిపోతేనంటే దేవుడు కాపాడేసి గెలిపించేయాలని. వద్దంటే నోరు మూసుకుని ఆగాలి. మళ్ళీ ఓడిపోయినోడు సైడ్ డైలాగులు వేసుకుని కుదరదు, ఓడిపోతారు నిజంగా. అందుకే
నా మాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 60వ కీర్తన 10 నుంచి 12 వచనాలు చదవండి. దావీదు ఏమంటాడు? 60వ కీర్తన 10 నుంచి 12. ఎవరక్కడ ప్రవేశపెట్టిన భటురాల్ని మైకులో చదవవలెను. పాపం పిల్లలు 3 రోజులు గొంతులు పోయినాయి. దేవునికి స్తోత్రం. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా, నీవు మమ్మను విడిచిపెట్టావు కదా దేవా. దేవా, మా సేనలతో కూడా గొంతు పోయిందన్నానుగా నత్తి వచ్చిందన్నా. మా సేనలతో కూడా చచ్చిపోతారు ఈ మీటింగ్ అయిపోయినాక. దేవా, మమ్మల్ని విడనాడితివి కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. అయ్యా, మనుషులు మమ్మల్ని వదిలేసావు. మా సేనలతో బయలుదేరటం ఆగిపోయింది. మనుషుల సహాయం వ్యర్థము. మనుషుల సహాయం వ్యర్థము ప్రభు. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యము జరిగించదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు గారు యుద్ధంకి వెళుతూ, వినండి చాలా జాగ్రత్తగా, కత్తులు, కటారులు, డాళ్ళు, పైవస్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఓడిపోయారు. ఓడిపోతే ఏంట్రా ఏం లోపం ఉంది? అన్ని ఖడ్గాలు ఉన్నాయా? ఉన్నాయి కదా, కత్తులు ఉన్నాయి, నూర్చాము, సానబెట్టాము. ఏంటి ఎందుకు ఓడిపోయావు? ఓడిపోవాల్సిన పని వచ్చింది. ఆయుధాలన్నీ సమకూర్చుకున్నాం, ఆయుధాలన్నీ ధరించుకున్నాం, యుద్ధానికి ఎందుకు ఓడిపోయావు? భూతద్దం పెట్టి చూశాడంట దావీదు. దేవుడు లేడంట. ఎవరా అది? ఆ డాలుంది, కత్తుంది, ఎందుకు ఓడిపోయా? భూతద్దం పెట్టి చూస్తే కానీ తెలియలేదండి దావీదుకి. దేవా, మమ్మల్ని ఎప్పుడు వదిలేసావు? మా సేనలతో పాటుగా ఎందుకు రాలేదు ప్రభువా? యేసు ప్రభు లేకపోతే ఓడిపోతారు. ఆయుధాలన్నీ, కత్తులన్నీ రోడ్లు ఎక్కేద్దామని కుదరదు. యేసయ్య ప్రతి ఒక్కరితో ఉండాలి. ఆయన ఉంటే ఖచ్చితంగా గెలుపు మనదే. అర్థమైందా? ఆయన ఉంటే గెలుపు మనదే. ఆయన లేకపోతే ప్రతిసారి ఫెయిలే. ఎందుకు ఫెయిల్ అయ్యాను? మంచి విజ్ఞానముగా చదివాను కదా. యేసుప్రభు లేడు అక్కడ, అది మ్యాటరు. యేసుప్రభు లేకపోతే ఏ జ్ఞానాలు పనిచేయ. ఏమన్నాడు దావీదు? మనుషుల జ్ఞానం ఎబ్బెచ్చి. నువ్వు లేకపోతే ఎందుకయ్యా? ఆడి కండ్ల మండిపోను, ఆడి జిమ్ములు మండిపోను. కండ్ల కల్లోళ్ళు వచ్చారు మళ్ళీ యుద్ధానికి, ఓడిపోయాం. యేసు ప్రభు లేడని తెలిసింది. చివరికి దావీదుకి బొంబేలు ఎత్తుకుపోయాడు. యుద్ధములను చేయవాడువు, యుద్ధములను ఘన విజయం చేయి దేవుడువు. యుద్ధము కొనసాగాలన్నా, యుద్ధం గెలవాలన్నా నువ్వు తర్వాతేనా అయ్యారా అయ్యా అని పిలుచుకున్నాడు దేవుడిని. యేసు ప్రభు లేకుండా ఏ పోరాటాన్ని నువ్వు చేయొద్దు. యేసు లేకుండా ఏ యుద్ధాన్ని చేయొద్దు. యేసు లేకుండా ఏ పని చేయొద్దు. ఆయన పిలువ. యుద్ధం చేస్తున్నావు, పోరాటం చేస్తున్నావు, ఒక సమస్య వచ్చిందయ్యా, ఎలా పోరాడాలి? నువ్వు ఉండు నాతో. యేసు ప్రభు ఉంటే పోరాటాలు గెలుస్తాం. యేసు ప్రభు ఉంటే యుద్ధాలు గెలుస్తాం. మందే, మన సంగందే మొత్తం కొట్టేయడమే. ప్రైజులని దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు తోడున్నాడా లేదని ఎలా తెలుస్తుంది? చూడు ఒకసారి, సంఖ్యాకాండం 14:43. ఎందుకు దేవుడు నీతో తోడు రావట్లేదు? నువ్వెందుకు యుద్ధాలు ఓడిపోతున్నావు? ఎందుకు పోరాటాలు ఓడిపోతున్నావు? ఎందుకు ఆర్థిక రంగాల్లో ఓడిపోతున్నావు? ఆధ్యాత్మిక రంగాల్లో ఓడిపోతున్నావు? ఆత్మీయ రంగంలో ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు దేవుడు నీకు తోడుగా రావట్లేదు? ఏంటి సమస్య? ఎక్కడ ప్రాబ్లం? సంఖ్య 14:43 చివరి మాట. ఏలయనగా అమాలేకులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండుడని చెప్పెను. అది దేవుడు నీకు తోడుగా ఉండకపోవటానికి బ్రిస్కిలక్క చదివేశారు. యెహోవా నీకు తోడుగా ఉండకపోవటానికి కారణం ఏంటి? అర్థమైందా? అది యెహోవాను అనుసరించుట మానిరి. అది యెహోవా మాట వినటం మానేసిరి. అసలు యెహోవాను పట్టించుకోవటమే మానేసిరి. అది నీకు మేనమావ సలహాలు కావాలి, ఆడెవడో దిక్కుమాల సలహాలు కావాలి. యెహోవాను అనుసరించడం పోయింది. ఏదో ఉత్తినే వచ్చేస్తావు, ఏదో అడిగేస్తావు, అయిపోయింది. మనం ఈ అమల్లో పెట్టవు నువ్వు. అని చెప్పారండి, ఏం చెప్పారండి, అపకారం, ఉపకారం, తిపకారం అనుకుంటా, కీడంటండి, అదంటండి, అట్టండా, ఇట్టండి. నువ్వు దేవుణ్ణి అనుసరించగా సైతాన్ దేవుణ్ణి అనుసరించదు కదా. నేనేంటి అట్ట అంటున్నాను? సైతానే దేవుణ్ణి అనుసరించదు. ఆడు మొత్తం పూర్తిగా డిఫరెంట్.
యేసుప్రభు చెప్పిన మాట కానీ, యేసుప్రభు చెప్పిన వాక్యాలు కానీ, ఆయన చెప్పిన సిద్ధాంతాలు కానీ వీళ్ళకి నచ్చవు. ఎవడో వీళ్ళకి చెప్పేస్తాడు, ఆడ మాటలే పట్టుకుంటారు. మరి ఇల్లు కట్టుకున్నాం కనుక ఈరోజు ఇవాళ వాళ్ళను ఎవడు చెప్పాడు నీకు? యేసుప్రభు చెప్పలేదు కదా, అదే చేస్తారు. వీళ్ళని అనుసరించరు. ఏంటి సౌలాత్మలు ఈ దెయ్యం. సౌలాత్మలు ఏం చేశారు? 5 గంటలకు రమ్మన్నాడు. మరి రాజు కదా, పాస్టర్ గారిని ఎన్ని గంటలకు రమ్మన్నాడు? పాస్టర్ గారు 5:30కి వెళ్ళాడు. ఏం చేసేస్తున్నాడు? ధూపం బలిచ్చేస్తున్నాడు ఈయన. అదేంటి? మాకు 5 గంటలే ముహూర్తం కనుక, ముహూర్తం దాటింది కనుక నువ్వు రావటం ఆలస్యమైంది కనుక నేను చేశాను. సచ్చాడు. కుక్క సావు. ముహూర్తాలు పోవడం ఉండొచ్చా క్రైస్తవులకి? దరిద్రం. 5 ఎవడో ముహూర్తం చెప్పాడంట సౌలుకి. ఆ ముహూర్తానికి అయ్యగారిని రమ్మన్నాడు పాస్టర్ గారిని. పాస్టర్ గారు 1 అరగంట లేట్ వెళ్ళాడు. అసలు లేట్ వెళ్ళకూడదు, ప్రార్థనకు తొందరగా వెళ్ళాలి, చెప్పిన టైంకి వెళ్ళాలి. కానీ మధ్యలో యాక్సిడెంట్ అయ్యో, మధ్యలో ట్రాఫిక్ ఆగిపోయో, కొంచెం లేట్ అయింది కదా, ఆగొచ్చు కదా. బీపీ షుగర్ వాడు సౌలుగాడు. హోమములు చెయ్యి నేను ఇచ్చేదను, అయ్యగారు రావటం లేట్ అయింది నేను చేసేదను అన్నాడు. చేశాడు. ఏమైంది? ఏమన్నాడు పాస్టర్ గారు? నీ సింహాసనం నిశ్చయముగా ఊడిపోతుంది, అంతే రోజు దుర్మార్గుడా, నీకంటే శ్రేష్ఠుడిని దేవుడు ఎన్నుకోబోతున్నాడని సవాలిసి వెళ్ళిపోయాడు. అయ్యా క్షమించయ్యని బట్టలు చించేశాడు దుర్మార్గుడు. దైవజనుడి చిరిగిపోయిన బట్టలు. అయ్యా ఏంట్రా ఇవే? ముహూర్తాలు చూసుకునేవాడు, పనికి పోలే టైమింగ్ చూసుకునేవాడు నువ్వు, రోజులు చూసుకుని బతికేవాడు నువ్వు. దేవుణ్ణి అనుసరించావు, నువ్వు వాక్యాన్ని అనుసరించావు. ఆడు మాటలు ఆడు మాటలు అంటావు, అందుకే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. యెహోవా నీకు తోడుగా ఉండాలంటే నువ్వు యెహోవాను అనుసరించాలి. మరి అది ఆయన చెప్పాడండి, ఈయన చెప్పాడండి, ఇదే టైం మంచిదంటండి, ఈ టైంకి చెయ్యవలను. అది పాపిష్టి పాస్టర్ చేయవలను. ఆ టైంలో ఒక పాస్టర్ గారంట, నాకు నిజంగా ఎంత నవ్వు వచ్చేసిందో, ఒక విశ్వాసం వచ్చిందని పాస్టర్ గారి దగ్గరికి. అయ్యా, మరి మా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నది, మరి మీరు వచ్చి ఒకరోజు ప్రార్థన పెట్టాలందంట. ఆయన డేట్ ఇచ్చాడంట. డేట్ ఎప్పుడు? డేటు క్యాలెండర్లో పలానా రోజు వస్తున్నాము, ఖాళీ ఉంది నాకు అన్నాడంట. పాస్టర్లు ఏం చూసుకుంటాం? ఖాళీ చూసుకుంటాం. అంటే మంచి రోజు చూసుకోం మేము. ఖాళీ మాకు ఏ డేట్ ఖాళీ ఉంటే ఆ డేట్, అంతే. మేము మంచి రోజు ఆ గొడవలు ఖాళీ చెప్పాడంట. ఆమె ఇంటికి వెళ్ళిపోయి క్యాలెండర్ అంతా, పూజల క్యాలెండర్ తిరగేసిందంట. మరి ఒక్కొక్కరి ఇంట్లో ఉంటే దాచుకుంటారు కదండి, అది కూడా కావాలి వీళ్ళకి, దాచుకుంటారు. ఆ రోజు అమావాస్య వచ్చింది. అయ్యో, పాస్టర్ గారి పక్కన ఇలాంటి వాళ్ళకి ఫోన్ చేసిందంట. అయ్యా పాస్టర్ గారు ఉంటే ఒకసారి ఇస్తావా? ఎందుకు అమ్మా, ఇంటికి వెళ్ళిపోయిందంట. ఈడు అన్నాడంట, అమ్మా ఇందాక మాట్లాడు ఒక పాస్టర్, ఇప్పుడేం పని, మీరు అరవకుండా పాస్టర్ గారికి ఇస్తారా అర్జెంటుగా? అదేంటమ్మా ఇందాక అందమ్మా, కాదులే పాస్టర్ గారితో మాట్లాడాలి. ఈడొచ్చి నాకు ఇచ్చాడు ఫోన్. ఏంటమ్మా సుబ్బమ్మ, అయ్యగారు మీరు డేట్ పెట్టారు బాగానే ఉంది, ఆ రోజు చుక్కుంది అంటుందంట. ఎక్కడే చుక్క ఎక్కడుంది అని అయ్యగారు క్యాలెండర్ చూసుకున్నాడు. చుక్క లేదమ్మా సుబ్బమ్మ, కాదు చుక్కుంది ఇక్కడ ఉన్న క్యాలెండర్లో చుక్కుందని. ఆ చుక్క సంగతి అమావాస్యని చెప్పకుండా చుక్కుంది. అయ్యో, పాస్టర్ గారికి ఏమో చుక్కుందా, ఆ రోజు చుక్కుందా, అయ్యో ఆ రోజు చుక్కుందా, సరేనమ్మా, మరి చుక్కలేని రోజు రమ్మంటావు, చుక్కలేని రోజేమో నాకు కుదరదు, చుక్కని రోజే కుదిరిద్ది ఒకరోజు. అదేంటి పాస్టర్ గారండి, శుభకార్యం అండి, ఆ మాస్టర్ దెయ్యాలు తిరిగే రోజు ఎట్లా పెడతారండి, ఆ రోజే వచ్చేది లేకపోతే నేను పెట్టన్నాడట. చొక్కుందని ఎందుకు తెలియజేసింది? ఆ రోజు ఏదో ఒకటి చెప్తే పోతుంది. చొక్కుందంటే ఈయనకి బీపీ షుగర్ పెరిగిపోయింది, ఆ రోజే పెడతాను అన్నాడంట. నోరు మూసుకుని కుక్కలాగా తలంచి ఆ రోజే పెట్టించుకుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చొక్కలేదు గిక్కలేదు, దేవునికి స్తోత్రం. అందుకే చొక్కలు తీసి పడదొప్పాను మన దాంట్లో. దేనికో చొక్కు ఉంటుంది బల్లరాదని, అది చూసి అమావాస్య అనేసుకుంటున్నాడు ఒక్కొక్కడు. ఆల్రెడీ అక్కడ ప్రింట్లు వేసామా, మేడం గారు అంది, అయ్యా అమావాస్య అనుకుంటారు ఏమంటే, అందుకేనమ్మా అదొక రంగులో పెట్టు, అమావాస్య నలసొక్కుంటుంది కదా, ఇది ఒక రంగులో పెట్టమన్నాం. మరి ఏ రంగు పెట్టిందో నేను చూడలేదు ఇంతవరకు క్లియర్గా. రెడ్డా మెరూన్లో ఉంటుంది అది. అమ్మో, అంది డేంజరే. ఆమె అనేసింది, అయ్యో మరి అమావాస్యలు మీకు అమావాస్యలు ఏం పెట్టొద్దులే అమ్మా, ఒక్కదానికి చొక్క పెట్టి, అది మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. ఇక అట్లా మెరూన్ రంగులో పెట్టించాం. కాబట్టి
దేవుడిని అనుసరించకపోతే దేవుడు మనతో తోడుగా ఉంటాడా? మరి అది చెప్తున్నా. దేవుడు తోడుగా ఉండకపోతే మన యుద్ధాల్లో గెలుస్తామా? పోరాటాలు గెలుస్తామా? ఇప్పుడు దేవుడు తోడుగా ఉండాలంటే బుద్ధికి మనం ఏం చేయాలి? యెహోవాను అనుసరించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? ఏంటిమ్మా? 2 మాటలే చెప్పాను. ఒకటి, నీ యుద్ధంలో గెలవాలి, పోరాటంలో గెలవాలి, ఆర్థిక రంగాల్లో గెలవాలి, భౌతిక ఆధ్యాత్మిక ఆత్మీయ రంగాలను గెలవాలి. దేవుని ఆలోచన తీసుకోవాలి. ఆయుధాలు ఉంటే సరిపోదు, అక్కడ దేవుని ఆలోచన కావాలి. రెండోది, దేవుడు తోడుగా ఉండాలి. ఎప్పుడు ఉంటాడు తోడుగా? నీవు నా తోడు ఉన్నావయ్యా, కట్టండి, నీకు భయమే. దేవునిని అనుసరించిన వారికి ఆయన తోడుగా ఉంటాడు. అప్పుడు మనం గెలుస్తాం. 3వ మాట, సంఖ్య 14:44. ఏం జల్తి? అయితే వారు మూర్ఖించి ఆ కొన ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. ఏమ్మా చదివే 5 సంవత్సరాలు అయిపోయింది. అయితే వారు మూర్ఖించి కొనకు ఎక్కిపోయి మోషే అయినను మందసమైనను వారితో వెళ్ళలేదు. వారందుకే కూలిపోయారు, అక్కడ చచ్చిపోయారు. అందరూ బతకలా. అక్కడ కూడా మేము పొడి చేస్తాం, మేము వీరులు, మీ శూరులు. ఇంకో విషయం చెప్పనా? కొండెక్కి దిగంగానే వాగ్దాన దేశం. ఈ సత్యవుడు ఐగుప్తుల సత్య ఏంటి? మరి విజయం తొలి దిశలో ఉంది. ఒక్క అడుగేస్తే విజయ పతాకం పట్టుకుంటాం. అప్పుడు తప్పు పని చేశారు వాళ్ళు. దైవజుడి మాట వినలా. నేను రావట్లేదు, ఇజ్రాయేల్ జనమా యుద్ధ శూరులారా, నేను కానీ మందస్సం కానీ రావట్లేదు. ఎలా అక్కడ మంచిది కదంటే, నువ్వు అట్టాకి చేత పద్దాకలా, నేను రమ్మంటే నువ్వు పని లేదంటావు, నాకు ఆ మీటింగ్ ఉందో ఈ మీటింగ్ ఉందంటావు, మేము పని లోపుకొని కూర్చోవాలా? వెళ్ళిపోయారంట. ఏమైపోయాడు? నోరు వాయిస్ రేస్ చేసినప్పుడు చచ్చూరుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దండ. పద్దాకలా మీకేం కుదరదు, ఆ ప్రేయర్ ఉంది ఈ ప్రేయర్ ఉంది, అప్పుడొత్తి ఇప్పుడొత్తానండి. మేము పనులన్నీ ఎప్పుడైంది మేము ఆపుకొని ఎట్ట కూర్చుంటాం? కూర్చోవాలి. గెలుపు రావాలి, విజయం రావాలి, కూర్చోవాలి, తప్పదు. దైవజనుడు రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? దైవజనుడు లేకుండా ఏం సాధిద్దామని? మీరు పొద్దాకలా ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు అంటున్నారే గారు, మాకు రోడ్లు చూస్తుంటే ఇదే అయిపోతుంది, మేము ఇష్టం వచ్చినట్టు మేము చేసేసుకుంటాం అంటే చేసేసుకోండి. ఎవడు కడుపు సోకు వాడే బాధ్యులు. మోషే చెప్పకుండా చెప్పాను, నేను రావట్లేదు, వదిలే, ఈ ఒక పూట మానేయండి, తర్వాత వెళ్దాం. నువ్వు ఆ మీటింగ్ చూసుకెళ్ళిపోయా బాబా, మేము వెళ్ళిపోతాం. ఓ పద్దాకలా 4 రోజుల నుంచి వెయిట్ చేపిస్తున్నావు. మీటింగ్లు అంటావు, ఉపవాస ప్రార్థనలు అంటావు, అభిషేక ప్రార్థనలు అంటావు, రావు సాబు నువ్వు, వదిలే మమ్మల్ని, మేము వెళ్ళిపోతాం, మేమే చూసుకుంటాం, యుద్ధం చేస్తామన్నారు. ఒక్కడు కూడా బతకలా. విజయం తొలి దిశలో తూలాడుతూ ఉంది. ఇంకో గంటలో విజయ పతాకం ఎగరేయాలి. అలాంటి వాళ్ళు చచ్చిపోయారు. అక్కడ కొండ ఎక్కారు, కొండ దిక్కుండని చచ్చిపోయారు. కొండ దిగితే వాగ్దాన దేశం, కొండ దిగితే పాలు తేనెలు ప్రవహించే దేశం. అది చిన్న చితుకులో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. దైవజనుడికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దైవజనుడికి ప్రాధాన్యత ఇవ్వాలి, దైవజనుడి మాటకు లోబడాలి. దైవజనుడు లేకపోతే నీ పోరాటాలు, దైవజనుడు లేకపోతే నీ యుద్ధాలు అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోతాయి. ఇంత కష్టపడుతున్నావు, ఇంత పోరాడుతున్నావు, దైవజనుడు మాట లెక్కలేదు, దైవజనుడు అంటే గౌరవం లేదు నీకు. అందుకే నీ యుద్ధాల్లో, అందుకే నీ యొక్క పోరాటాల్లో ఓడిపోతున్నావు. దైవజనుడు అంటే లెక్క చేసే పత్రం లేదు. లెక్క పత్రం లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు, ఇష్టానుసారంగా జీవిస్తావు. దైవజనుడు మాట అవసరంలా. ఏదన్నా పనులు చేయడానికి దైవజనుడు అవసరంలా. నువ్వే చేసేసుకుంటావు, నువ్వే కార్యక్రమం, నువ్వే అన్ని నువ్వే. చాలా తప్పండి అది. దైవజనుడు లేకపోయినా, దేవుడు లేకపోయినా గెలుస్తాము మనం. గెలవండి, అస్సలు గెలవండి. చేతికొచ్చే విజయాన్ని కాలదన్నుకున్నారండి. నోటి దగ్గరకు వచ్చే బువ్వని కాలదన్నుకున్నారండి ఇజ్రాయేల్ ప్రజలు. అరే మోషే వచ్చి నాకు వెళ్ళొచ్చు కదా, విజయ పతాకం ఎగరేసేవాళ్ళు ఐగుప్తులోనే చచ్చిపోవచ్చు కదా. విజయానికి కొంచెం దూరంలో వచ్చి చచ్చిపోయారు. అక్కడ సత్తే ఏంటి, ఇక్కడ సత్తే ఏంటి, ఓటం పాలైపోయి చచ్చిపోయారు. నువ్వు వస్తా ఏంటి, రాకపోతే ఏంటని దైవజనుడి మీద తిట్టి అరిచి మూర్ఖించి వెళ్ళిపోయారు. వాళ్ళ శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉన్నాయి.
నేను చెప్తున్నాను, మూడవదిగా దైవజనుడి మాట లేకపోయినా, దైవజనుడు ఊసి లేకపోయినా, దైవజనుడు లేకపోయినా నీ పోరాటాల్లో, నీ యుద్ధాల్లో నీకు విజయము రాదు. చెప్తున్నాను, దైవజనుడు నీతో ఉంటేనే, దైవజనుడు మాట నీతో ఉంటేనే, దైవజనుడు ప్రార్థనలు నీ పోరాటాల్లో, నీ యుద్ధాల్లో ఉంటేనే నీవు ఘన విజయమును సాధించగలవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటి వరకు 3 విషయాలు చెప్పాను. దేవుని ఆలోచన లేకుండా పోరాటం చేయకూడదు, దేవుని తోడు లేకుండా పోరాటాలు చేయకూడదు, దైవజనుడి తోడు లేకుండా పోరాటాలు చేయకూడదు. ఏ పని మనం ఒకవేళ చేస్తే ఇంకదే. 4వది యెహోషువ 7వ అధ్యాయము 10-11 అయిపోయింది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10-11 వచనం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు. అందుకనే ఓటమి వస్తుంది. ఎందుకు ఓడిపోతున్నాను అనుకునే కంటే నీ శరీరంలో ఉన్న శక్తిమైంది, నీ కొంపలో ఉన్న శక్తిమైంది తీసి బయట పారవేస్తే ఓడిపోతావు. అసలేక గెలిపే. యెహోషువ ఒక రోజు నేల మీద మొహం పెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకు అసలు ఓటమి ఎరగనోడు యెహోషువ. ఏంటి మా టీంలో ఏం జరిగింది, అసలు మేము ఎందుకు ఓడిపోయాం, ఈ చిన్న దేశాన్ని గెలవలేకపోయామని గిల్టీ ఫీలింగ్తో ఏడుస్తున్నాడు. యేసు ప్రభు, యెహోషువ నీ ముఖం తీరా నేల మీద నుంచి, నీ ప్రజల గుడారములో శపితమైంది, అందుకే ఓడిపోయారు మీరు అన్నాడు. మీ దేహంలో శపితమైంది ఉన్నా, మీ గుడారంలో శపితమైంది ఉన్నా ఓడిపోతారు, గెలవరు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీలో ఉంటే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీ కొంపలో ఉంటే అది శపితమైనవి. ఓడిపోతారు, గెలవరు. ఎలా గెలుస్తావు? శపితమైంది కొంపలో పెట్టుకొని, శపితమైంది నీలో పెట్టుకొని, నీలో దాచుకొని ఎలా గెలుస్తావు? ఓడిపోతున్నావు, శాపం వస్తుంది, ఓటమి పాలైపోతున్నావు, కష్టానికి ప్రతిఫలం రావట్లేదు, సంపాదిస్తున్నావు కానీ చిరిగిపోయిన సంచులో వేస్తున్నట్లయిపోయింది. ఆర్థిక రంగములు అలానే తగలడ్డావు, ఆధ్యాత్మిక రంగాలు అలానే తగలడ్డావు, ఆత్మీయ రంగములు అలానే తగలడ్డావు, భౌతిక రంగాలు అలానే తగలడ్డావు. ఏ రంగంలో కూడా గెలిపలేదు నీకు. 4వ విషయం చెప్పనా, ఎందుకు ఓడిపోతున్నావో? నీ శరీరంలో శపితమైంది, నీ గుడారంలో శపితమైంది. ముందల తీసి బయట పారేయ్, తీసి బయట వదిలేయ్. ఎప్పుడైతే ఆకాను కొంపలుంచి శపితమైంది తీశారో వాళ్ళు గెలిచారు. దేవునికి వ్యతిరేకమైనవి నీ ఒంట్లో పెట్టుకొని, ఇంట్లో పెట్టుకొని గెలవాలయ్యా ప్రార్థన చేయించుకొని, శపితమైనవి ఉన్న ఎంత ప్రార్థన చేసిన కార్యాలు జరగవు. దేవుణ్ణి అడుగు, నీకు ఇష్టం లేనిది ఏది నాలో ఉందో దేవుణ్ణి అడుగు, నీకు ఇష్టం లేని నా కొంపలో ఏముందో దేవుణ్ణి అడుగు, ఆయన నీ కళ్ళు తెరిపిస్తాడు. ఈ రాత్రి ఎన్ని సంవత్సరాలని శపితమైన నీలో పెట్టుకొని ప్రార్థనల మీద ప్రార్థన చేసి ఓటమి పాలైపోతావు. శపితమైన తీసేయి, తర్వాత ప్రార్థన. ఏమన్నాడు యెహోషువ? నువ్వు ముందర ప్రార్థనపు, నీ ప్రజల గుడారంలో, నీ ప్రజల కొంపలు శపితమైన ముందర తీసేయి. నేను ప్రార్థన చేస్తాను పొలవలమని, ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోద్ది అనుకుంటున్నావా? శపితమైంది నీలోంచి వెళ్లకుండా, శపితమైంది ఇంట్లోంచి బయటికి పంపించకుండా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? ఏముందో మరి ప్రియదేవి జనం నాకు తెలియదు. ప్రియదేవిని బిడ్డలారా, నీలో కానీ నీ ఇంట్లో కానీ ఏ శపితమైనవి దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయో, ఏ కార్యకలాపాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నీకు బాగా తెలుసు. అయ్యో ఈ పాపం వల్లే, అయ్యో ఈ మూర్ఖత్వం వల్లే, అయ్యో ఈ నిర్లక్ష్యం వల్లే, అయ్యో ఈ తిరుగుబాటు వల్లే నేను ఓడిపోతున్నానని ఈ రాత్రి నువ్వు గ్రహించాలి. ఆ శపితమైనవి ఏవేవైతే నీలో ఉన్నాయో, ఏవేవైతే నీ ఇంట్లో ఉన్నాయో, యేసు నామములో తీసేవి బయట పారవేయబడాలి. యేసు నామములో నీ ఒళ్ళు, నీ ఇల్లు శుద్ధైపోవాలి. రాత్రి ఖచ్చితంగా ఘన విజయాలు మన డోరు కొట్టాలి, ఘన విజయాలు మన తలుపులు తట్టాలి, ఓటమి సర్వనాశనం అయిపోవాలి, దిక్కు మొక్కు లేకుండా ఓటమి నశించిపోవాలి.
ఎన్ని సంవత్సరాలు ఇక ఓటమి ఒడిలో నిద్రపోతావు, ఎన్ని సంవత్సరాలు చీకటి గదిలో అలమటించిపోతావు. ఈ రోజైనా గెలుద్దామా? ఈరోజు అన్ని రంగాల్లో మనం ముందు స్థాయిలో ఉందామా? అన్ని రంగాల్లో మనం గెలుపును ఆస్వాదిద్దామా? ఆర్థిక రంగంలో మనమే గెలవాలి, భౌతిక రంగంలో మనమే గెలవాలి, ఆధ్యాత్మిక రంగంలో మనమే గెలవాలి, ఆత్మీయ రంగంలో మనమే గెలవాలి. మనం పైవారిగా ఉండాలి, మనం తలగా ఉండాలి. దేవుడు వాగ్దానం ఇది సంఘానికి ఇస్తున్నాడు. ఈ రోజున మనమందరం గెలుచుదుముగాక. మొదటిగా దేవుని ఆలోచన లేకుండా గెలుపు రాదు, దేవుడు తోడు లేకుండా గెలుపు రాదు, దైవజనుడు తోడు లేకుండా గెలుపు రాదు. ఇంకొకటి, నీ ఇల్లు నీ ఒళ్ళు శుద్ధి లేకుండా గెలుపు రాదు. 4 ముక్కలు మోకరించండి, ప్రార్థన చేద్దాం.